హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లాస్యా. నేను ఫాల్ 2024కి యూఎస్కి వచ్చాను. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి యూఎస్కి నేనేం ప్యాక్ చేసుకున్నాను అంటే నేనేమేమి తెచ్చుకుంటే బాగుండు అని నాకు అనిపించింది అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను అనమాట. నాకి అంటే యూఎస్‌లో చీపర్ అనిపించింది. ఇండియాలో చీపర్ అనిపించింది. కంపేర్ చేసి చెప్తూ ఉంటాననమాట. మీకెట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చి మెడిసిన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అంత ఎమర్జెన్సీగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వరు. ప్లస్ కాస్ట్‌లీ అయితది. నాకు తెలిసిన వాళ్ళలో అంటే నా నా చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేసి ప్లస్ నాకు చెప్పినంత వరకి ఇక్కడ మెడికల్స్ చాలా కాస్ట్‌లీ అనిపించింది. తెలిసిన వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో వస్తే ఓన్లీ టెస్ట్‌కి $2000 దాకా అయిందంట. సో, అది విన్నాక నాకు కూడా కొంచెం గుండె అనిపించింది. బట్ మెడిసిన్స్ కొంతమంది తెచ్చుకుంటారు గానీ లైక్ లిమిటెడ్ ఎక్స్‌పీరీ డేట్ ఉన్నది తెచ్చుకుంటారు. అట్లా కాకుండా కొంచెం లాంగ్‌లో ఉండేటట్లు చూసుకుంటే కొంచెం బెటర్ ఉంటది. సెకండ్ వచ్చి డాక్యుమెంట్స్. మనం వీసాకి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్తామో అన్ని డాక్యుమెంట్స్ మనం తెచ్చుకోవాలి. ప్లస్ కొన్ని జిరాక్స్ కాపీస్ ఎక్కువ తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ మన ఇండియా లాగా జిరాక్స్ సెంటర్స్ అన్నీ ఉండవు గాబట్టి. సో, మనం ముందే తెచ్చుకున్నాము అంటే కొంచెం బెటర్ అనమాట. ఇక మాక్సిమం సాఫ్ట్ కాపీసే యూజ్ అయితాయి. బట్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మళ్ళీ కొంచెం కష్టమైద్ది గాబట్టి, సో, మనం హార్డ్ కాపీస్ కూడా సేఫ్టీ పర్పస్‌కి 2-3 సెట్స్ పెట్టుకుంటే బెటర్ ఉంటది. లైక్ మెయిన్‌గా వచ్చి మనం చెక్ ఇన్‌లో పెట్టకూడదనమాట డాక్యుమెంట్స్. క్యాబిన్‌లో పెట్టుకుంటే చాలా యూజ్ అయితది. ఎందుకు అంటారా? ఇన్ ఇమిగ్రేషన్ ఒకవేళ గాని ఏదైనా డాక్యుమెంట్ కావాలి అన్నారనుకో, మనం ఫాస్ట్‌గా తీసియడానికి ఉంటది. లేదు మన దగ్గర లేదు అన్నట్టే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ప్లస్ మనము డిపోర్ట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం క్యాబిన్‌లో పెట్టుకోవాలి. థర్డ్ వన్ వచ్చి ప్రెషర్ కుక్కర్. చాలామంది తీసుకొస్తూ ఉంటారు. నిజంగానే తీసుకోవడం చాలా బెటర్. ఇక్కడైతే నేనైతే ప్రెషర్ కుక్కర్స్ చాలా హై కాస్ట్ అనిపించింది. రైస్ కుక్కర్స్ అవన్నీ బెటరే. అంటే మేము రీసెంట్‌గా రైస్ కుక్కర్ పర్చేస్ చేసాము. నాకు ఇండియా ప్రైస్‌కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఇంచుమించు సేమ్ ప్రైస్ లాగే అనిపించింది. సో, ప్రెషర్ కుక్కర్ కొంచెం తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఏదైనా కుక్ చేసుకోవాలన్నా కొంచెం ఈజీ అయితది. ఫోర్త్ వచ్చి కిచెన్ అప్లయెన్సెస్ లైక్ స్పూన్స్, ఫోర్క్స్, గరిటెలు వుడెన్‌ది అవన్నీ తెచ్చుకుంటే బెటర్ అనమాట. వన్ మోర్ థింగ్ లైక్ మనం ఏదైనా కుక్కర్స్ కానీ అవి కొనుక్కునేటప్పుడు లైక్ ఇండక్షన్‌వి ఉన్నట్టు చూసుకోండి. నాకైతే ఇక్కడ అవి కొంచెం కాస్ట్‌లీ అనిపించింది. దెన్ అవన్నీ దోస గరిట అవన్నీ తెచ్చుకోవాలనమాట. మిక్సర్ అవన్నీ అంతేం అవసరం లేదు. అంటే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. బట్ అది హై కాస్టే. కాకపోతే మనం ఇంకా కొరియర్ చేపించుకోవడం బెటరు. ఇక్కడ అంటే మనం చెకింగ్‌లో తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందయిద్ది. కాబట్టి మనం అలాంటివన్నీ తీసుకోవచ్చు. మనము చిన్నవి ఇట్లా గ్లాసెస్ కొంతమంది తీసుకొస్తుంటారు. స్టీల్ గ్లాస్. ఇక్కడైతే స్టీల్ గ్లాసెస్ మాక్సిమం యూజ్ చెయ్యరు. అవసరం గూడా పడదనుకుంటున్నా నేనైతే. మనం ఇక్కడ డాలర్ ట్రీ అని చెప్పి ప్రతి ఒక్క ప్లేస్‌కి కొంచెం దగ్గరలో ఉంటదనమాట. మనకి $1, $2 ఇన్ బిట్వీన్ దట్‌లే మనకి బేసిక్ కాఫీ కప్స్, మగ్స్ కానీ అట్లాంటివి దొరుకుతూ ఉంటది. సో, మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చి కిచెన్ స్పైస్ బాక్సెస్ లైక్ మసాలాస్ అవి ఉంటాయి గదా! నాకైతే ఆహ్, మసాలాస్ అవి ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్ అనిపించింది. ఇక్కడైతే చాలా కాస్ట్ అనిపించింది. ఇండియన్ థింగ్స్ మనం ఇక్కడ ఏమేమి కొనాలనుకున్నా కొన్ని ఐటెమ్స్ అయితే తక్కువ ఆహ్, తక్కువ రేట్ డిఫరెన్స్ ఉంది. కొన్ని అయితే చాలా హై అనిపించింది. అంటే వెజిటబుల్స్ అవన్నీ చాలా హై అనిపించింది. ఇదైతే కొంచెం ఓకే. స్పైసెస్ మరీ అంటే హైయే గానీ మరీ కంపేర్ టు వెజిటబుల్స్ అంత హై అంటే కంపేర్ టు వెజిటబుల్స్ ఇది బెటర్ అనిపించింది. బాక్సెస్ మనం ఒక సెట్ అయితే ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ $40 నుంచి అన్ని స్పైసెస్ లైక్ మన ఇండియాలో ఒక బాక్స్‌లో కొన్ని మల్టిపుల్ బాక్సెస్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా లోపల. అంటే అన్ని మసాలాస్ ఒకే దాంట్లో ఏసి పెట్టుకునేటట్టు. అదైతే కొంచెం కాస్ట్ అనిపించింది. బేసిక్ $30 నుంచి బేస్డ్ ఆన్ ఐ మీన్ బ్రాండ్ $60 వరకు ఉన్నాయి. సో, మనం ఇండియా నుంచి ఒక బాక్సెస్ క్యారీ చేస్తే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ దెన్ పికల్స్ చాలామంది నాన్ వెజ్ పికల్స్ కూడా తెచ్చుకుంటున్నారు. నేనైతే ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ కొంచెము లైక్ ఇక్కడికొచ్చే కొద్దికి డ్రై అయిపోతుంది. కాబట్టి నేనైతే నాన్ వెజ్ పికల్‌ని ప్రిఫర్ చేయాలి అని చెప్పను. అండ్ దెన్ కొన్ని పికల్స్ కూడా ఏంటంటే లైక్ కొన్ని ఎయిర్‌లైన్స్‌లో అంటే నా ఎయిర్ ఇండియాలో ఒక అమ్మాయిని కొంచెం లీక్ అయిద్ది అని స్టాప్ చేసేశారనమాట. అంటే మల్టిపుల్ సెక్యూరిటీ చెక్స్ ఉన్నింది. కొంచెం లిక్విడ్ ఇదైతుందని చెప్పి. సో, నేనైతే స్ట్రాంగ్‌గా చేసుకోవాలండి. ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి ప్రిఫర్ చేస్తాను.
దెన్ హ్యాండ్‌ఫుల్ స్ప్రింగ్ చాపర్ ఉంటది. అంటే ఆనియన్ అవి ఒక చిన్న రౌండ్ బాక్స్‌లా ఉండి దాంట్లో ఏస్తే చేత్తో స్ప్రింగ్‌లా ఉంటే ఇట్లంటే వస్తూ ఉంటుందన్నమాట. పీసెస్ అయిద్దనమాట. అది బెటర్ అనిపిచ్చింది. ఎందుకు అంటే లైక్ చాలా మందికి కుకింగ్ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఇక్కడికొచ్చాక చాప్ చేయడానికి అన్నీ రిస్క్ అయిద్ది. అదనుకో సింపుల్‌గా దాంట్లో పెట్టేసి మనం చేస్తున్నామంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అది నాకెందుకో తెచ్చుకుంటే బెటర్ అని నాకనిపిచ్చింది. నెక్స్ట్ ఒకవేళ కొరియర్ చేసుకున్నా లేదా ఇండియాకెళ్ళినా నేనైతే మెయిన్‌గా అది తెచ్చుకుంటున్నాననమాట. దాని రెడీ టు ఈట్ ప్యాకెట్స్ తెచ్చుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోళ్ళకి కుకింగ్ రాదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తది. లైక్ ఇక్కడ కూడా అంటే మా రూమ్‌లో కూడా కుక్ చేసేవాళ్ళున్నారు. బట్ ఇన్ ఆల్ టైమ్స్ మనకి టైంకి పెట్టడానికి వాళ్ళకి కూడా కుదరదు. వాళ్ళకు వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ మనకి చాలా హంగ్రీ అనిపించిందనుకోండి మ్యాగీ గాని అట్లాంటివి ఏదైనా ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా అయిపోయేవి చేసుకోవచ్చనమాట. బ్రెడ్ అలాంటివేమి అలో చేయరని నేను అనుకుంటున్నా. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. గ్యాడ్జెట్స్ కూడా తీసుకురావాలి. లైక్ మెయిన్ గ్యాడ్జెట్స్ ఏంటంటే మొబైల్స్ అవన్నీ ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఇక్కడే బెటర్ అనిపించింది. ఇక్కడైతే అందరూ ఐఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ మనకి బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే అట్లా సేల్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఉంటుంటాయంట. సో, కాబట్టి ఆ టైంలో పర్చేస్ చేసుకోవచ్చు. మనకు కొంచెం తక్కువకే దొరుకుతదంట. సో, దెన్ మెయిన్‌గా వచ్చి పవర్ బ్యాంక్ తెచ్చుకోండి. అది చాలా యూజ్ అయితదనమాట. ఇప్పుడు నాది ఐ మీన్ కొంతమంది ఇప్పుడు ఐఫోన్ అలాంటివనుకోండి చాలా లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా! 2 స్టాప్స్, 3 స్టాప్స్ ఉన్నదనుకో లే ఆఫ్స్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొంచెం రిస్క్ అయితదనమాట. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసి మనం ఎక్కడ ఎళ్ళలేము. మనం అక్కడే ఉండాలన్నమాట మొబైల్ చూసుకుంటూ. కాబట్టి పవర్ బ్యాంక్స్ ఉంటే బెటర్. నేను ఫేస్ చేసిందొచ్చి ఫ్లైట్‌లో కూడా ఛార్జింగ్ కేబుల్స్ పెట్టుకోవచ్చు కానీ నాకు 1 అవర్‌కి 2-3% మాత్రమే ఎక్కింది. చాలా అంటే చాలా స్లో అనిపించింది. మళ్ళీ నేను యాక్చువల్లీ నేను పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేశాను కాబట్టి పవర్ బ్యాంక్‌ని యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత అంటే కొంచెం కష్టం అనిపించి కొన్ని టైమ్స్‌లో లే ఆఫ్స్ కూడా అంటే ఐ మీన్ టైమింగ్స్ కూడా ఒక్కొక్క ఫ్లైట్స్ కొంతమంది డిలే ఐ మీన్ కొన్నిసార్లు డిలే అయితుంటది. కాబట్టి మనం ఒక పవర్ బ్యాంక్ సేఫ్టీకి పెట్టుకోవడం అయితే కొంచెం బెటర్. దెన్ మొబైల్ అడాప్టర్స్ ఉంటాయి. అదొచ్చి లైక్ యూఎస్ పిన్ ఐ మీన్ మొబైల్ అడాప్టర్స్‌లో యూఎస్ పిన్ ఉంటది. అదైతే కొంచెం మంచిదే కొనుక్కోండి. నేను కొంచెం నాకైతే బ్రాండ్ అనే చెప్పి ఇచ్చారు గానీ లైక్ నా మొబైల్ చార్జర్ నేను పెడుతూ ఉంటే అది పైకొచ్చేస్తుందనమాట. ఊగుతుంది. సో, కొంచెం మీరు కొనుక్కునేటప్పుడే షాప్‌లో చూసి తీసుకోవడం అయితే నాకైతే బెటర్ అనిపించింది. దెన్ మొబైల్ కేసెస్ అయితే కొంచెం సేఫ్టీగా తెచ్చుకోవాలి. నేనైతే తెచ్చుకోలేదు. బట్ నేను ఊరికే అట్లా చూస్తూ ఉంటే 30, 40 అటు పడింది. నాకైతే ఎక్కువ అనిపించింది. ఇండియాలో 300, 400 పెడితే మంచి కేసెస్ దొరుకుతుంటాయి నార్మల్ మొబైల్స్‌కి. అంటే ఐఫోన్ కాదు నార్మల్ మొబైల్స్‌కి దొరుకుతుంటాయి కాబట్టి నాకు చాలా ఓవర్ అనిపించింది. ఎవరైనా వచ్చినప్పుడు తెప్పించుకుందాంలే అన్నట్టు ఉన్నాను. దెన్ స్క్రీన్ గార్డ్స్ ఇక్కడ స్క్రీన్ గార్డ్స్ కూడా $20 అటు ఉంటాయంట. నాకు కూడా నాట్ షూర్. అంటే నేనైతే చూడలేదు. కానీ అందరూ చెప్తూ ఉంటే నేను వినిందొచ్చి స్క్రీన్ గార్డ్ $20 అటు ఉంటాయి. మనకైతే అక్కడ 150, 250, 300 పెట్టినామంటే అక్కడ కుదురుతాయి. కాబట్టి నాకు తెలిసి అక్కడే తెచ్చుకోవడం బెటర్. అంటే ఎవరైనా వస్తుంటే తెప్పించుకోండి. మీరు తెచ్చేటప్పుడు తెచ్చుకోండి. స్పెక్టకల్స్ నేనైతే 4 పెయిర్స్ క్యారీ చేశానన్నాను. ఎందుకు అంటే చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఏంటంటే, స్పెక్టకల్స్ చాలా కాస్ట్‌లీ యూఎస్‌లో అని చెప్పి నేను విన్నాను. ప్లస్ రీసెర్చ్ చేశాను కూడా. అందులో ఎందుకు అందరూ అట్లా చెప్తున్నారు. నాకైతే చాలా కాస్ట్‌లీ అనిపించింది. నేను ఊరికే శాంపిల్‌కి చూద్దామని చెప్పి వాల్‌మార్ట్‌కెళ్ళినాను. అక్కడ నేనైతే చూసాననమాట. $200 నుంచి ఐ మీన్ $250 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. అంటే మనం వచ్చిన కొత్తలో అయితే అంత స్పెండ్ చేయలేము. మనం ఎర్న్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత అంటే మనకు ఓకే అనిపిస్తది కానీ ఆ ప్రైజెస్ స్టార్టింగే మనం $250, $300 ఇన్ కేస్ బ్రేక్ అయింది అంటే స్పెండ్ చేయడం అయితే అంటే నార్మల్ కూడా ఎక్కువే. బట్ ఇంకా ఎమర్జెన్సీలో మన దగ్గర స్పేర్ లేదు అన్నప్పుడు ఇంకా తప్పదు స్పెండ్ చేయాలి. దెన్ కొంతమంది చాలా మంది సజెస్ట్ చేస్తారు నోట్‌బుక్స్, పెన్స్ తెచ్చుకోండి. అస్సలు తెచ్చుకోవద్దండి. ఇక్కడైతే చాలా దొరుకుతాయి. ప్లస్ రీజనబుల్ రేట్‌లోనే $1 పెడితే మంచి బుక్స్ దొరుకుతాయి. డాలర్ ట్రీకి అట్లా ఎళ్ళామంటే మంచి బుక్స్ దొరుకుతాయి. దెన్ సెల్ఫ్ కేర్ ప్రొడక్ట్స్, క్రీమ్స్ అవి నేనైతే సజెస్ట్ చేసేదేంటంటే తెచ్చుకోననే చెప్తాను. నేనేమనుకున్నాను, నేనైతే తెచ్చుకోలేదు. అంటే శాంపుల్‌కి ఒక్కొక్కసారి అంటే ప్రస్తుతానికి సర్వైవ్ అవ్వడానికి తెచ్చుకున్నాను గానీ, అంటే నార్మల్‌గా అయితే ఆహ్, తెచ్చుకుంటే బెటర్ అని నాకనిపించింది. ఎందుకంటే నేనెళ్లి చూసాను. ఊరికే శాంపిల్స్‌కి వాల్‌మార్ట్‌లో అట్లా అంటే లోయెస్ట్ ప్రైజే చాలా హై ఉన్నింది. నాకైతే సెల్ఫ్ కేర్ ప్రొడక్ట్స్ ఐ మీన్ ఇండియా నుంచి తెచ్చుకోవడం అయితే చాలా బెస్ట్ అనిపించింది. దెన్ క్లోతింగ్ అయితే మాక్సిమం క్లోతింగ్ తక్కువ తేవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ కూడా సేమ్ అంటే కొన్ని సేల్ టైమ్స్‌లో నార్మల్ సిమిలర్ టు ఇండియా ప్రైస్. ఇండియా ప్రైస్ లాగా తక్కువలో దొరకదు. సిమిలర్ టు ఇండియా ప్రైస్ సేల్స్ టైమ్‌లో దొరుకుతున్నాయి. మనకి ఇండియన్ వేర్ కావాలన్నా, వెస్టర్న్ ఎలా కావాలన్నా అలా అన్నీ దొరుకుతున్నాయి. కానీ మనం పేషెన్స్‌గా వెతికి తీసుకోవాలి. దెన్ నేనైతే నెక్ పిల్లో తెచ్చుకోలేదు. కానీ అందరూ 99% నెక్ పిల్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ట్రావెల్‌లో వచ్చి నేనైతే చాలా ఇబ్బంది పడ్డాననమాట. అంటే అందరూ ఇంట్లో వాళ్ళు చెప్పారు గానీ నెక్ పిల్లోస్ అయ్యా నాకెందుకు యూజ్ అయిద్దిలే అన్నట్టు ఉన్నాను గానీ, కంటిన్యూయస్‌గా 18 అవర్స్ ఉన్నింది నా జర్నీ.
ఫ్రమ్ ముంబై టు న్యూయార్క్. చాలా కష్టం అనిపించింది. మెయిన్ స్క్రీన్స్ అవన్నీ వర్క్ అవ్వలేదు. అప్పుడు భయంకరమైన చిరాకు దొబ్బుద్ది. నిద్రపోదామంటే నెక్ పెయిన్ అనిపిస్తది. అంత కంఫర్ట్‌గా అనిపించలేదు. కాబట్టి నెక్ పిల్లోస్ క్యారీ చేయండి. అండ్ దెన్ బెడ్ షీట్స్ ఉంటాయి. చాలామంది బెడ్ షీట్స్ ఇండియా నుంచే తెచ్చుకోండి అని చెప్తూ ఉంటారు. నేనైతే యూఎస్‌నే ప్రిఫర్ చేస్తాను. సిమిలర్ ప్రైజే 2000 ఐ మీన్ $20 అట్లా $20 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటది. మిక్స్డ్ కాటన్‌ది. నాకైతే ఇక్కడే కొంచెం బెటర్ అనిపించింది. మోడల్స్ కూడా ఐ మీన్ బానే ఉన్నాయి. అంటే అందరూ చెప్పినంత ఇదైతే లేదు. కాబట్టి బెడ్‌షీట్స్ అయితే ఇక్కడే కొనుక్కోవచ్చు. దెన్ నెయిల్ కటర్స్ అవిని అక్కడి నుంచి తెచ్చుకోవడం నెయిల్ కటర్స్ అయితే అక్కడి నుంచి తెచ్చుకోవడమే బెటర్. ల్యాప్‌టాప్ అవన్నీ అంటే ఇక్కడొచ్చి కొనడమే బెటర్ అనిపిచ్చింది నాకి. ఊరికే ఎందుకు మోసుకొచ్చామనిపిచ్చింది. దీస్ ఆర్ ద మెయిన్‌గా మనం ఇండియా నుంచి ప్యాక్ చేసుకోవాల్సింది. కొన్ని థింగ్స్ అయితే ఇక్కడే ఐ మీన్ లైక్ గ్లాసెస్ అవన్నీ ఇక్కడే పర్చేస్ చేయొచ్చు. సో, బేస్డ్ దట్ మీకు ఈ ఐటెమ్స్‌ని ప్యాక్ చేసుకోండి. చాలా యూజ్ అయిద్ది. అంతే అండి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.